ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో నేను డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, చాలా అంటే చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, రిమైనింగ్ యూనివర్సిటీస్ కానీ, అన్న క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, మాకు మెసేజ్లు వస్తున్నాయి, మా గ్రూప్లో అది వస్తుంది, ఇది వస్తుంది అని చాలామంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, లిజన్ వన్ థింగ్, క్లాసులు స్టార్ట్ అయితే అఫీషియల్గా వాళ్ళకు స్కెడ్యూల్ ఇస్తారు. ఓకేనా, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చింది, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చింది, రిమైనింగ్ యూనివర్సిటీ నుంచి కూడా వచ్చినాయి. అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఈ ఈ అక్టోబర్లో ఈ డేట్కి క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఇంటర్నల్స్ ఇప్పుడు ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఉంటాయి అని క్లారిటీగా వాళ్ళకు ఇస్తారు అఫీషియల్గా. ఓకే, అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం క్లాసులు స్టార్ట్ అని ఇస్తారు. మరి క్లాసులు స్టార్ట్ కావాలంటే ఫస్ట్ అడ్మిషన్స్ అయిపోవాలి కదా. అడ్మిషన్స్ అయిపోకపోతే ఆడ క్లాసులు ఎట్లా స్టార్ట్ అవుతాయి? సింపుల్ క్వశ్చన్. అడ్మిషన్స్ అయిపోలే, క్లాసులు ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఓకేనా, ఇప్పుడు అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే కదా క్లాసులు స్టార్ట్ చేయాల్సింది. సో వాళ్ళ సైడ్ నుంచి అది మిస్టేక్ కదా. టైం టేబుల్ అనేది ఒకటి ఇచ్చిర్రు అన్నప్పుడు, ఇంటర్నల్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంది, అడ్మిషన్స్ క్లాసులు ఇప్పటి నుంచి స్టార్ట్ అని ఇచ్చారు. వాళ్ళకి తెలియదా మరి? సిపీ గట్టే అయిపోలేదు, ఇంకా ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోతేనే కదా అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయినట్టు. అంటే ఇప్పుడు థర్డ్ పేజ్లో సీట్ వచ్చిన వ్యక్తి, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీ కానీ, థర్డ్ పేజ్లో సీట్ వచ్చిన వ్యక్తి అతను వచ్చేసరికి ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యి 2-3 యూనిట్లు కంప్లీట్ చేసేస్తారా? మీరే చెప్పండి. సో అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ అనేది అది అఫీషియల్గానే ఉంటుంది అంతే. మీరు క్లాసులకి స్టార్ట్ కావాలి, క్లాసులు నడవాలి అంటే సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తలేవు క్లాస్కి? అంటే క్లాస్కి నీకు అటెండెన్స్ అనేది అటెండెన్స్ కాదు ఏంది, హాస్టల్ అనేది లేదు. హాస్టల్ లేకపోవడం వల్లనే కదా నువ్వు ఇప్పుడు నాది కరీంనగర్, ఇంకో పర్సన్ ఆదిలాబాదు, నిజామాబాదు, కామారెడ్డి, జగిత్యాల, ఎక్కడో జోగులాంబ గద్వాల, ఎక్కడెక్కడ నుంచో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మెసేజ్ చేస్తారు. సింపుల్ క్వశ్చన్, నువ్వు ఎందుకు వెళ్తలేవు క్యాంపస్కి అంటే హాస్టల్ స్టార్ట్ కాలేదు. ఓకేనా, హాస్టల్ స్టార్ట్ కాలేదు కాబట్టి నువ్వు క్యాంపస్కి వెళ్ళట్లేదు. వన్స్ హాస్టల్ స్టార్ట్ అయితే నువ్వు క్యాంపస్కి వస్తావు అండ్ నువ్వు కాలేజ్కి వెళ్తావు. ఓకే, క్లాస్లో 50 మంది ఉంటే 40 మంది మొత్తం హాస్టల్సే ఉంటారు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మొత్తం హాస్టల్స్లే ఉంటారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉంటారు. ఆ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్న 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హాస్టల్ ఓపెన్ అయిన తర్వాతనే హాస్టల్కి వస్తారు. ఆ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హాస్టల్ ఓపెన్ అయితేనే హాస్టల్కి వస్తారు. హాస్టల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తారు. సో అఫీషియల్గా వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టిర్రు, క్లాసులు స్టార్ట్ అయినాయి, క్లాసులు రన్ అవుతున్నాయి, మొత్తం అన్నీ అయిపోతున్నాయి, ఇంటర్నల్స్ ఉన్నాయి, నవంబర్లోనే అన్నీ ఉన్నాయి అన్నంత మాత్రాన స్ట్రెంత్ ఉండదు క్లాస్లో. నువ్వేలా అయితే హాస్టల్ లేకపోవడం వల్ల నువ్వు కాలేజ్కి రావట్లేదో, క్యాంపస్కి రావట్లేదో, కాలేజ్కి వెళ్ళట్లేదో, హాస్టల్ స్టార్ట్ అవ్వకపోవడం వల్ల. ఇప్పుడు ఇంతవరకు ఎవరికి స్టార్ట్ కాలేదు. ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీలో హాస్టల్ స్టార్ట్ కాలేదు, కాకతీయ యూనివర్సిటీ కానీ ఇక్కడ మనకు అఫీషియల్గా మొత్తం స్టూడెంట్స్ లగేజ్ తోటి వచ్చి కాలేజ్ అంటే హాస్టల్ ఇంకా ఓపెన్ కాలేదు, అన్ని ప్రాసెస్ నడుస్తుంది అది. సో హెచ్ఓడీస్ కానీ ఫ్యాకల్టీకి కానీ వాళ్ళకి కూడా తెలుసు, ఈ అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాతనే స్టూడెంట్స్ అనేది క్లాస్లో వస్తారు. సో వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం చెప్పాలని చెప్పేసి. మీకు మెసేజ్లు పెడతారు, కానీ ఒక్కొక్క జిల్లాలో ఉన్నారు, ఒక్కొక్కరు నుంచో ఉన్నారు. ఇక్కడ వచ్చి క్లాసులు ఎట్లుంటారు హాస్టల్ స్టార్ట్ కానీ? ప్రైవేట్ హాస్టల్స్లో ఉండలేరు కదా. కొన్ని యూనివర్సిటీస్ దగ్గర ప్రైవేట్ హాస్టల్సే ఉన్నా కూడా అంతంత డబ్బులు పెట్టి ఎట్లుంటారు? క్లాసులు అనేది మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. అండ్ 75% అటెండెన్స్ కంపల్సరీ అని అన్నారు. సో ఇప్పుడు మీరు మిస్ అయినంత మాత్రాన 75% ఏమి వెళ్ళిపోదు. ఓకే, మొత్తం 100% అనుకుంటే 75% అటెండెన్స్ కంపల్సరీ అని చెప్పినప్పుడు, సో మిగిలిన 25% మీకు ఇప్పుడు మిస్ అయినంత మాత్రాన మొత్తం అటెండెన్స్ ఉండదు అన్నాడు. ఎందుకు ఉండదని నాకు అర్థం కాదు. అది అసలు స్టూడెంట్స్ లేకపోతే క్లాసులే రన్ కావు. ఇప్పుడు లోకల్స్ 2-3-4 ఉంటే లోకల్స్ వెళ్తారు అంతే క్లాస్కి. ఆ లోకల్స్కే వాళ్ళు చెప్తారు, చెప్పే ఫ్యాకల్టీకి కూడా తెలుసు. స్టూడెంట్స్ మొత్తం వచ్చిన తర్వాతనే క్లాసులు అనేవి అఫీషియల్గా అంటే కంటెంట్ అనేది అప్పుడే చెప్తారు. స్టూడెంట్స్ మొత్తం వచ్చిన తర్వాతనే అసలు చెప్తారు. అండ్ పెట్టిన ఇంటర్నల్స్ కానీ టైం టేబుల్ కానీ పోస్ట్పోన్ చేస్తారు. ఏముంది, అలా సిలబస్సే కాలే, స్టూడెంట్సే రాలే, అడ్మిషన్సే కంప్లీట్ కాలే, ఇచ్చిన స్కెడ్యూల్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ ఇస్తారు అంతే. ఓకేనా, ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే హాస్టల్కి స్టూడెంట్స్ వస్తారు. హాస్టల్కి స్టూడెంట్స్ వచ్చిన తర్వాతనే కాలేజ్కి వెళ్తారు. క్లాసులు వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తారు, అప్పుడే యూనిట్స్ చెప్తారు. తొందర చెప్పేస్తారు. మనకి ఫిబ్రవరిలో సెమ్ ఉంటుంది, తొందరనే అయిపోతుంది. పీజీ డిగ్రీ లెక్క పెద్ద సిలబస్ లాంగ్ అంత ఏముండదు, తొందరనే అయిపోతుంది. మీకు అర్థమవుతుంది, ఈజీగా పాస్ అయిపోతారు. సో దాని గురించి టెన్షన్ పెట్టుకోకండి. అటెండెన్స్ కూడా మీరు నవంబర్ అయిపోయిన తర్వాత మీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి పోయినా కూడా మీకు 75% అటెండెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, మీరు అదేం ఇప్పుడు మిస్ పోతున్నాము అంతేం టెన్షన్ పెట్టుకోకూరి. సింపుల్ క్వశ్చన్, అడ్మిషన్స్ కంప్లీట్ కానీ క్లాసులే స్టార్ట్ కావు. అడ్మిషన్స్ అయిపోయిన తర్వాతనే క్లాసులు స్టార్ట్ అవుతాయి. అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత అందరు స్టూడెంట్స్ అలా ఎన్రోల్ అయిన తర్వాతనే క్లాసులు స్టార్ట్ అవుతాయి. అండ్ హాస్టల్ ఓపెన్ కానీ స్టూడెంట్సే రారు. స్టూడెంట్స్ రాని క్లాసులు వాళ్ళకి చెప్తారు, వచ్చిన 2-3 క్లాసులు చెప్పేస్తారు. మొత్తం చెప్పరు కదా, ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నారు? ఇప్పుడు యూఎంఎస్ అప్రూవ్ కాలేదు చాలా మందికి, ఇప్పుడు అప్రూవల్స్ అవుతున్నాయి. పేమెంట్ ఆప్షన్ ఇప్పుడు వస్తుంది. వాళ్ళకి ఇంకా మెస్ కార్డ్స్ చేయలేరు, హాస్టలే ఓపెన్ కాలేదు. ఎట్లా వస్తారు క్యాంపస్కి? డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు, 33 జిల్లాల నుంచి ఎక్కడెక్కడ నుంచో ఉన్నారు. ఎట్లా వస్తారు స్టూడెంట్స్? రారు.
కాకతీయ యూనివర్సిటీ ఉంది వరంగల్, హన్మకొండ, ఎక్కడెక్కడ నుంచి వస్తారు అక్కడికి కూడా స్టూడెంట్స్ వచ్చి హాస్టల్ ఓపెన్ అయిన తర్వాతనే కదా వాళ్ళు క్లాస్కి వెళ్ళేది, క్లాసులు స్టార్ట్ అయ్యేది. సో మీరు రానిదే క్లాసులు అనేది అక్కడ కంటెంట్ ఏం మొత్తం యూనిట్లు ఏం కంప్లీట్ చేయరు. మీకు హాస్టల్ ఓపెన్ కాందే స్టూడెంట్స్ ఎవరు రారు. మీరానే అందరూ ఎక్కడెక్కడనో ఏదేదో జిల్లాలో ఏదేదో మండల్స్లో ఎక్కడెక్కడనో రూరల్ విలేజెస్ నుంచి ఉన్నారు. వాళ్ళు హాస్టల్ ఓపెన్ అయితేనే విత్ లగేజ్ వచ్చిన తర్వాతనే అందరు కలిసి క్లాస్కి వెళ్తారు. అప్పుడు ఫ్యాకల్టీ కూడా యూనిట్స్ చెప్తారు, కంప్లీట్ చేస్తారు సిలబస్ కూడా. సో టెన్షన్ పెట్టుకోకూడదు. మీ క్లాసులు మిస్ అవుతున్నాయి, వాళ్ళు అఫీషియల్గా మెసేజ్లు పెడుతున్నారు, యాజ్ పర్ షెడ్యూల్ అనేది మొత్తం ఏదో అయిపోతుంది, ఏం లేదు, షెడ్యూల్ పోస్ట్పోన్ చేస్తారు కావాలంటే. బట్ మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, ఓకేనా. మీరు పీజీ డిగ్రీ అయిపోయి పీజీకి వచ్చారు, అంత ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చేసేది ఒకటే సబ్జెక్ట్లా, ఓకేనా. మాస్టర్స్ డిగ్రీలాగా మనకు ఇప్పుడు నాది మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో. ఇంగ్లీష్లో మ్యాథ్స్ ఒక ఎంఎస్సీ మ్యాథ్స్ సెపరేట్ ఉంటుంది, ఫిజిక్స్ సెపరేట్ ఉంటుంది. ఒక్క సబ్జెక్టులోనే మాస్టర్స్ చేస్తాం. నువ్వు చేసే ఒక్క సబ్జెక్టులోనే అందులోనే 5 సబ్జెక్టులు ఉంటాయి, అంటే 5 పేపర్స్ రాస్తావు ఒక సబ్జెక్టులోనే ఇన్ డీటెయిల్గా, ఓకే. సో అంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా పాస్ అవుతారు. కొంచెం ఫోకస్ చేస్తే అయిపోతుంది. డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్కి పీజీ సెమ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అంత ఉంటుంది నాలెడ్జ్. అంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హాస్టల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాతనే మీరు లగేజ్ తోటి రండి, మంచి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్న తర్వాత హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాత లగేజ్ తోటి రండి. వచ్చిన తర్వాత క్లాసెస్కి వెళ్ళండి. అప్పటి వరకు మీరు ఎవరు ఏమన్నా మీ రీజన్ మీకే. హాస్టల్ స్టార్ట్ కాలేదు, కాలేజ్ స్టార్ట్ కాలేదు, ఎట్లా వస్తాం, హాస్టల్ స్టార్ట్ కాదు, ఎక్కడెక్కడ నుంచో ఉన్నాం. మీలానే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు. సో ఎవరు ఏమన్నారు ఏం టెన్షన్ పడకండి. హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళండి క్లాసెస్కి రెగ్యులర్గా. అది చెప్పేదే 4 గంటలు 9 to 1. సో వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పీజీ కదా, ఇదే లాస్ట్ కదా, క్లాసెస్ కూడా అటెండ్ కావాలి కదా. సో అంతే. ఇక మళ్ళీ అన్న క్లాసులు స్టార్ట్ అయినాయి, మెసేజ్లు వచ్చినాయి, వాట్సాప్లో ఇవేం పెట్టకండి, అవన్నీ జస్ట్ ఇగ్నోర్ దెమ్. మీ హాస్టల్ ఓపెన్ అయినంత వరకు మీరు వెళ్ళకండి, రాకండి. ప్రైవేట్ కాలేజ్లో ఎక్కడెక్కడ ఉంటారు ప్రైవేట్ హాస్టల్స్లలో, అఫీషియల్గా వాళ్ళు మీకు మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీ హాస్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లగేజ్ తోటి హాస్టల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి క్లాసెస్కి వెళ్ళండి. దట్స్ ఇట్, ఓకేనా. అప్పటి వరకు మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. మీ అటెండెన్స్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మీరు ఇప్పుడు ఏదో ఈ 10 days 15 days మిస్ అయినంత మాత్రాన, హాస్టల్ లేట్ అయినంత మాత్రాన 75% అటెండెన్స్లో మనకి 25% మిస్ అవుతుంది, 75% అటెండెన్స్ కూడా రాదు అని అంటున్నారు. ఎందుకు రాదు, ఎవరు చెప్పారు మీకు? సో డోంట్ వరీ, నో ప్రాబ్లం. హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాత లగేజ్ తోటి హాస్టల్కి వచ్చిన తర్వాత క్లాసెస్కి వెళ్ళండి. దట్స్ ఇట్. అర్థమైంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ రియాలిటీలో ఉండండి, ఓకే. మెసేజ్లు, నోటీసులు, స్కెడ్యూల్ పోస్ట్పోన్ అవుతాయి. పెట్టిన మెసేజ్లు మళ్ళీ పెడతారు కొత్త మెసేజ్, అంతే. మీరు ఎందుకు ఉత్తా టెన్షన్ పడతారు, స్ట్రెస్ తీసుకోకండి, అంతే.